పాలస్తీనాలోని అతిపెద్ద జనీన్ శిబిరం మీద మరియు గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న క్రూరమైన మిలిటరీ దాడిని వెంటనే నిలిపివేయాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రమంతటా ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దిల్సుఖ్ నగర్ బస్టాప్ సెంటర్లో పాలస్తీనాకు సంఘీభావంగా ఐప్సో ఫ్లెక్సీలు చేతబూని పాలస్తీనా మీద పాశవికంగా దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. మీడియా రిపోర్టుల ప్రకారం 12 మంది దాడుల్లో హతమయ్యారని, అక్కడున్న ఆసుపత్రులు, స్కూళ్లు, మౌలిక సదుపాయాలు వగైరా పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయని ఐప్సో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఐప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న ఈ దాడులను యుద్ధ నేరంగా గుర్తించి అంతర్జాతీయ న్యాయస్థానాలలో విచారణ జరపాలని అన్నారు. ప్రపంచంలో శాంతిని కోరే ప్రజలంతా పాలస్తీనా పక్షాన నిలబడి సంఘీభావం తెలపాలని అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయిల్లో పర్యటించారని, వారితో బీజేపీ ప్రభుత్వం మైత్రి సంబంధాలను, ఒప్పందాలను చేసుకున్నదని, దాని నుంచి బయటకు వచ్చి అలీన విధానాన్ని కొనసాగించాలని ఐప్సో రాష్ట్ర నాయకులు పల్లె వినయ్ కుమార్, పోలగాని రవికిషోర్, వహీద్, నాగభూషణం, అనూష, ఉషా, శ్రీధర్, సాగర్, ప్రవీణ్ కుమార్, పరమేష్, బాతరాజు నరసింహ, సాయి, రాజు తదితరులు డిమాండ్ చేశారు. పాలస్తీనాపై జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ దాడులను పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను జనీన్ శిబిరాలపై జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ దాడులను గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను అది మానవ వినాశనకరమైనది అని చెప్పేసి ఇవాళ మనందరికీ తెలుసు. ఇవాళ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి యుద్ధాన్ని సామాన్య ప్రజలే కాదు, ఇవాళ ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి వీటిని నిరసించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా గర్వించడానికి, దీన్ని కండెమ్ చేయడానికి మోడీ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పేసి, ఇది మన భారతదేశ విధానంగానే పాలస్తీనాపై జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఖండించాలని చెప్పేసి మనమందరం ఇవాళ ఇక్కడ కోరుకోవడానికి ఈ నిరసన ప్రదర్శనను చేస్తున్నాం. ఇందుకు మనందరితో పాటు ప్రజల యొక్క వాయిస్ను కూడా, వాళ్ళ యొక్క విజ్ఞప్తులను కూడా భారతదేశ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈనాడు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇది పొరుగు దేశమే కదా అనుకుంటే అది తప్పవుతుంది. ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం చేయడం వల్ల, మన యుద్ధ వాతావరణం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, ప్రాణ నష్టమే కాకుండా, మన పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ పెరగడం వల్ల మనకి నిత్యావసర సరుకులు విపరీతమైన ధరలు పెరుగుతాయి మన దేశంలో కూడా. అలాగే ఇది ఇలా యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. అలాగే నాటో దళాలు యుద్ధాల గురించి చూస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇలాంటి యుద్ధాలు పెరుగుతూ పోతే ప్రపంచ శాంతి విఘాతము, మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికే దిశగా వెళ్తుంది. కాబట్టి మనం ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళు దీన్ని యుద్ధాన్ని ఖండించాలి, ప్రపంచ శాంతి వెలుగొల్పాలి. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని దీన్ని ఖండించాలని అమెరికా సామ్రాజ్యం వాళ్ళు సపోర్ట్తో చేస్తున్నారు. ప్రపంచ శాంతి ఉంటేనే శాంతిగా ఉంటేనే మనము శాంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరిని స్పందించాలని, ఖండించాలని కోరుకుంటున్నాం. సామ్రాజ్యవాద ధోరణితో ఒక దేశంపై ఒక దేశం దాడి చేయడాన్ని, యుద్ధాలు చేయడాన్ని, వాళ్ళ యొక్క ఆయుధాల వినియోగాన్ని పెంచుకోవడానికి ఒక జాతి మరో జాతిపై, ఒక దేశాన్ని చిన్న దేశాలపై మరో దేశం దాడులను తీవ్రంగా ఖండిస్తాము. మనుషులందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రపంచం మొత్తం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి. యుద్ధం ఎప్పుడు కూడా శాంతిని కోరుకోదు. కాబట్టి యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతికి సంఘీభావంగా మనమందరం నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ యుద్ధాలు
ఖచ్చితంగా మనమందరం ముక్త కంఠంతో ఖండించాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, శాంతి మన నినాదంగా కావాలని నేను కోరుతున్నాను. రాష్ట్రకాల ప్రపంచ శాంతి All peace.